గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు YK47. వాసవి కనక పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి నిమ్మల. ముగిసిన హరీష్ సిట్ విచారణ. ట్రాఫిక్ చలానాల వసూలుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. ఇలాంటి 47 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో YK47 రెడీగా ఉంది. ప్రజా వేదికతో ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీసులో నిర్వహించిన ప్రజా వేదికలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. భూ వివాదాలు, వ్యవసాయం, పశువర్ధక శాఖ, ఉపాధి, పింఛన్లు, సంక్షేమ పథకాలు, మౌలిక వస్తువులు వంటి అనేక అంశాలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని మంత్రి అచ్చెన్నాయుడు శ్రద్ధగా పరిశీలించి సమస్య గురించి తెలుసుకున్నారు. ప్రతి అర్జీకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రజావేదిక కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య నేరుగా అనుసంధానం ఏర్పడిందని అన్నారు. పెనుగొండ వాసవి కనక పరమేశ్వరి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి రామానాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. వాసవి మాత అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ కూడా పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే కనకా పరమేశ్వరి అమ్మవారు జన్మించిన ఊరిగా ఆత్మార్పణ చేసుకున్న పవిత్ర స్థలంగా వాసవి పెనుగొండ పేరుగాంచిందని, ఈ ఏడాది పెనుగొండ గ్రామం పేరును వాసవి పెనుగొండగా మార్చడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుంది. మంత్రి నారాయణతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెన్ విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణ పనుల పురోగతి ఓవెన్కు మంత్రి నారాయణ వివరించారు. అమరావతి అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మంత్రి నారాయణకు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఓవెన్ తెలిపారు. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్తో పాటు ఇంటర్నేషనల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుపై ఓవెన్ ఆసక్తి కనబరిచారు. విదేశానికి వెళ్లి తిరిగి భారత్కు రాలేక అల్లాడుతున్న ఓ మహిళకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు సహాయం అందించారు. తాడేపల్లిగూడెం మండలం కొండపోలు గ్రామానికి చెందిన ఉప్పు వెంకటరమణ 18 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం మలేషియా వెళ్లారు. అప్పటి నుంచి ఆమె పాస్పోర్ట్ చించివేసి స్వదేశానికి రాకుండా నిర్బంధించారు. దీంతో కుటుంబ సభ్యుల విషయాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంబంధిత అధికారులతో మాట్లాడి వెంకటరమణ స్వగ్రామానికి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టికి స్థానిక నేతలు కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల జిల్లాలో పలు పత్తి విత్తన శుద్ధి కేంద్రాలను విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి నంద్యాల పట్టణ శివార్లోని భవ్య శ్రావణి లక్ష్మి ఆంధ్ర కాటన్ పత్తి విత్తన శుద్ధి కేంద్రాలలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. రిజిస్టర్లు, కంపెనీ స్టాకులను పరిశీలించారు. ఎటువంటి అనుమతులు లేని పత్రాలు లేకపోవడంతో కంపెనీకి చెందిన లక్షల విలువ చేసే పత్తి విత్తనాలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో నంద్యాల జిల్లా వ్యాప్తంగా పత్తి విత్తన శుద్ధి కేంద్రాల యజమానులు అలర్ట్ అయ్యారు. వ్యవసాయ శాఖ అనుమతి పొందిన కంపెనీలే పత్తి విత్తనాలను మాత్రమే ప్రాసెసింగ్ చేయాలని విజిలెన్స్ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర సమాచార కమిషన్కు నూతనంగా నియమితులైన కమిషనర్లు పదవి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ నూతన కమిషనర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర సమాచార కమిషనర్ చీఫ్ కమిషనర్గా వజ్జా శ్రీనివాసరావుతో పాటు ముందుగా సిఎస్ విజయానంద్ ప్రమాణం చేయించారు. ఆ తర్వాత పరవాడ సింహాచలం నాయుడు, ఒంటేరు రఘుబాబు, ఆదెన్న, గాజుల శరత్, చంద్రకళన చక్రవర్తి, వట్టికోటి పదవి బాధ్యతలు స్వీకరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ మెగా చెక్కులను ప్రభుత్వ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పంపిణీ చేశారు. 105 మంది లబ్ధిదారులకు 1,13,00,000 రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కడపలో ఇప్పటి వరకు 600 మంది లబ్ధిదారులకు 6 కోట్ల రూపాయల పంపిణీ చేశామని ఆమె అన్నారు. ప్రభుత్వం తడుగున బలహీన మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేసిందని, వారి సంక్షేమానికి ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. కూటమి పాలనలో అక్రమ కేసులు, వేధింపులు ఎక్కువ అయ్యాయని మాజీ డిప్యూటీ సీఎం వైసీపీ నేత నారాయణస్వామి ఆరోపించారు. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో పర్యటించిన నారాయణస్వామి బలహీన వర్గాలపైనే అక్రమ కేసులు బనాయించడం సరికాదని అన్నారు. పోలీసులే కూటమి ప్రభుత్వానికి ఆయుధాలుగా మారారని విమర్శించారు. గాయపడి కోమాలో ఉన్న సాల్మన్ రాజు అనే వ్యక్తిపై కూడా కేసులు పెట్టారని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నట్లు కలెక్టర్ సమితా కుమార్ తెలిపారు. ఈ పర్యటనపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు
కుదిరిందని పర్యాటకంగా అభివృద్ధి చేసేలా పనులు ప్రారంభిస్తారని చెప్పారు. ప్రణాళికలు రూపొందించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలవరం మండలం అడ్డతీగల రేంజ్ ప్రాంతం నుండి అనుమతులు లేకుండా అక్రమ కలప రవాణాకు కొమ్ము కాస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఇద్దరు అటవీశాఖ అధికారులకు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విధులను పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు అడ్డతీగల అటవీ రేంజ్ అధికారి సెషన్సా బీట్ ఆఫీసర్ శ్రీనివాస్ ద్వారాను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని, లేదంటే చర్యలు తప్పవని జిల్లా ఫారెస్ట్ అధికారి హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ వివిఆర్ రెడ్డి అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి భారీగా వినతులు అందాయని తెలిపారు. ప్రజా సంఘాల నుంచి వినతులను స్వీకరించామని అన్నారు. విద్యుత్ ఛార్జీలు, ట్రాఫ్ ఛార్జీలు తగ్గించాలని వినతులు అందాయని, త్వరలోనే వాటిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ అన్నారు. తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల నుంచి హెల్మెట్పై అవగాహన ర్యాలీని ప్రారంభించారు. కళాశాల నుంచి పాత మున్సిపల్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ కొనసాగింది. వాహనదారులు బాధ్యతగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ భారం కాదని, ప్రాణానికి భరోసా అనే విషయాన్ని ప్రతి వాహనదారులు గుర్తుంచుకోవాలని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 9 నుంచి 15 సంవత్సరాలు ఉన్న బాలికలకు సర్సైకిల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేస్తున్నారు. గర్భాశయ క్యాన్సర్ నందు 5 రకాల స్త్రీ పునరుత్పత్తి అవయవాలను ప్రభావితం చేస్తుందని వైద్యులు తెలిపారు. ఈ క్యాన్సర్ను నివారించడానికి వ్యాక్సిన్ వేస్తున్నామని తెలిపారు. ఈ క్యాన్సర్పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. తిరుపతిలో అనగనగా ఒక రాజు మూవీ టీం సందడి చేసింది. సంధ్యా థియేటర్లో అభిమానులతో హీరో, హీరోయిన్ ముచ్చటించారు. థియేటర్లో అభిమానులు హీరో, హీరోయిన్ను కొలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరిని చూసి కేరింతలు వేశారు. హీరో, హీరోయిన్లతో ఫోటో దిగడానికి ఎగబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు దాటడం సంతోషంగా ఉందని అన్నారు. హీరో నవీన్ సినిమాలు ఇంత పెద్ద విజయం అందించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు తిరుపతి అంటే ఇష్టమని, సినిమా విజయవంతమైన తర్వాత తిరుపతిలో అభిమానులతో కలిసి సినిమా చూడటం సంతోషంగా ఉందని అన్నారు. తిరుమల శ్రీవారిని సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. అసెంబ్లీ సబార్డినేట్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డితో పాటు అనగనగా ఒక రాజు చిత్రం యూనిట్ నవీన్ పులిశెట్టి, మీనాక్షి చౌదరి, దర్శకుడు మారి, రచయిత చిన్మయి, నటుడు శివబాలాజీ, జబర్దస్త్లోని ఆటో రాంప్రసాద్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సినీ ప్రముఖులను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. గుంటూరు జిల్లాలో ఫ్లెక్సీ వివాదం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ కమిషనర్ పులి శ్రీనివాసరావుపై అంగన్వాడీ డ్వాక్రా గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమి మండిపడ్డారు. పులి శ్రీనివాసరావు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మరియు సిబ్బందిని విచారించి తనకు న్యాయం చేసి నష్టపరిహారం అందజేయాలని కలెక్టర్ను కోరారు. క్రిస్మస్ నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు పర్మిషన్ లేదంటూ తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది డివైడర్పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, కానీ వాటిని ఎందుకు తొలగించలేదని నిలదీశారు. ఫ్లెక్సీల కోసం ₹1,00,000 ఖర్చు చేశాయని, నష్టపరిహారాన్ని తనకు అందించాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దట్టమైన పొగమంచుతో వాహనదారులు కనపడని పరిస్థితి ఏర్పడింది. పొగమంచు కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కనపడని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు హారన్స్ కొట్టుకుంటూ నెమ్మదిగా వెళుతున్నారు. అత్యవసరమైతేనే తప్ప పొగమంచులో బయటకు వెళ్లడం మంచిది కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం సూరప్పగూడెం గ్రామానికి చెందిన రమేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తన స్నేహితులతో కలిసి మద్యం సేవించేందుకు వెళ్లిన రమేష్ మృతి చెందడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఈ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న ఓ దుకాణంలో మంటలు చెలరేగి పక్కనే ఉన్న మరో 5 దుకాణాలు వ్యాపించాయి. దీంతో మొత్తం 5 దుకాణాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా లేదా ఇతర కారణాలైనా అగ్ని ప్రమాదం సంభవించిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీశైలం ఘాట్ రోడ్లోని
శిఖరం చెక్పోస్ట్ వద్ద రన్నింగ్ ఆటోలో నుంచి కిందపడి మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబంతో కలిసి శ్రీశైలం మల్లను దర్శించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆటో డ్రైవర్ పూర్తి నిర్లక్ష్యంతో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్ రైల్వే స్టేషన్లో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ్ వార్షిక తనిఖీల్లో నిర్వహించారు. గుంతకల్ డివిజన్ పరిధిలోని బళ్ళారి నుంచి నంద్యాల వరకు రైల్వే ప్రాంతాల పరిశీలనలో భాగంగా డోన్ స్టేషన్ను సందర్శించారు. ప్లాట్ఫామ్లు, లాబీ, రన్నింగ్ రూమ్లు, ప్రయాణికుల సదుపాయాలు, ఆహార పదార్థాలపై నాణ్యతను సమీక్షించారు. లోపాలు కనిపించిన చోట తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి జనరల్ మేనేజర్తో సమావేశమై దూరపల్లి వద్ద సర్వీస్ రోడ్డు, పర్మిషన్, పాతపేట రామాలయాల సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి, పూల మార్కెట్ దగ్గర ర్యాంపు, బేతంచెర్ల రోడ్డు వద్ద గేటును 10 అడుగులు జరపాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో మంచు వల్ల విమానాల రాకపోకలకు 5 రోజుల నుంచి ఆలస్యం అవుతున్నాయి. ఈ ఉదయం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. సింగపూర్ నుంచి 7:45 రావాల్సిన విమానం 9 గంటలకు ఆలస్యంగా నడుస్తున్నాయి. హైదరాబాద్లో ఇండిగో విమానాలు గంటకు పైబడి ఆలస్యంగా నడిచాయి. విజయవాడ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి ఉదయం 9 గంటలకు వెళ్లాల్సిన ఫ్లైట్ 9:45 గంటలకు ఆలస్యంగా బయలుదేరింది. అలాగే గన్నవరం నుంచి విశాఖపట్నం ఉదయం 7 గంటలకు 30 నిమిషాలకు వెళ్లాల్సిన విమానం 9 గంటల 40 నిమిషాలకు బయలుదేరింది. విమాన రాకపోకలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు కొంత అసౌకర్యానికి గురయ్యారు. కోనసీమ రన్ పాస్టర్ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవిష్కరించారు. ఫిబ్రవరి 8వ తేదీన రావులపాలెం, పోతంశెట్టి, రామిరెడ్డి పార్క్ నుంచి 3K, 5K, 10K రన్నులను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే వాకింగ్, రన్నింగ్ వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తేజారెడ్డి, డాక్టర్ మణిహంస దంపతులు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే కొనియాడారు. రైతులు వాణిజ్య పంటలు సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తెలిపారు. కర్నూలు జిల్లా కోడూరు మండలం పాలకుర్తి గ్రామంలో అధికారులు కందులను మద్దతు కొనుగోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరయ్యారు. నియోజకవర్గంలో 15,500 ఎకరాల విస్తీర్ణంలో 1,00,000 క్వింటాల్ కందులను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయడం సంతోషంగా ఉందన్నారు. సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని కొనియాడారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో NH-216A జంక్షన్ వద్ద లూప్ రోడ్ నిర్మాణ పనులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. 25 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. దీంతో వాహనదారుల ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు. అనంతరం రహదారుల పరిస్థితిని నిశితంగా పరిశీలించారు. ట్రాఫిక్ జామ్ల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామానికి శాశ్వత రోడ్డు నిర్మిస్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. చిరకాలంగా ఉన్న ఈ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి రైల్వే గేటు వద్ద రైల్వేపై వంతెన, రైల్వే అండర్ పాస్ల నిర్మాణానికి గత శక్తి పథకం ద్వారా అనుమతి మంజూరైన సందర్భంగా మంగళవారం రైల్వే ఉన్నతాధికారులతో కలిసి ఎమ్మెల్యే మారంపల్లి గ్రామానికి బైక్ మీద వెళుతూ ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. మారంపల్లి గ్రామం ఎప్పటిప్పటి నుంచి శాశ్వత రోడ్డు లేక ఈ గ్రామ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ప్రస్తుతం రైల్వే శాఖ అనుమతితో రైల్వే వంతెన, అండర్ పాస్ల నిర్మాణంతో త్వరలో పూర్తవుతుందని తెలిపారు. ROB నిర్మాణాలు పూర్తయ్యే వరకు గ్రామస్తులు సహకరించాలని ఆయన కోరారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉత్తర్వులు అమలు విధానం, ప్రస్తుత స్థితి, ఎదురవుతున్న సమస్యలు, అలాగే భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. జీవో MS నెంబర్ 85, జీవో MS నెంబర్ 127తో పాటు OMS నెంబర్ 311 అమలుపై అధికారులు దిశానిర్దేశం చేశారు. వైద్య సేవల నాణ్యతను పెంపొందించడం, ప్రజలకు సులభంగా వైద్య సదుపాయాలు అందించడం, వైద్య సిబ్బంది సేవల్లో పారదర్శకత బాధ్యతను పెంచడం ప్రధాన లక్ష్యాలుగా కమిటీ పనిచేస్తుందని అన్నారు.
జీవితం చాలా విలువైందని, అటువంటి జీవితానికి భద్రత అవసరమని కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా చెప్పారు. హెల్మెట్ అవసరాన్ని అందరూ గుర్తించాలని ఎస్పీ స్వయంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ అవగాహన కల్పించారు. అమలాపురం డీఎస్పీ కార్యాలయం నుంచి గడియార స్తంభం సెంటర్ వరకు ఎర్రవంతెన మీసాల మీద హైస్కూల్ సెంటర్ మీదుగా బైక్ ర్యాలీ చేపట్టారు. రోడ్డు యాక్సిడెంట్లలో కేవలం తలకు దెబ్బ తగలటం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని రాహుల్ మీనా అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ ధరిస్తే ఆయా కుటుంబాల జీవితం ఆనందమయంగా ఉంటుందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పెంటపాడు మండలంలో ఈ నెల 31వ తేదీ వరకు పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పశువర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ సురేష్ తెలిపారు. ప్రధానంగా గర్భకోశ నట్టల నివారణ టీకాలు ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు. పశు ఆరోగ్య శిబిరాలను పాడి రైతులు వినియోగించుకోవాలని సూచించారు. కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు చర్ల జగ్గారెడ్డి అధ్యక్షతన పార్టీ సంస్థాగత సమావేశం నిర్వహించారు. సంస్థాగత పార్టీ నిర్మాణం చేయాలన్నదే అత్యంత కీలకమైన బాధ్యత అని వైసీపీ యువజన విభాగం అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో అన్ని అనుబంధ విభాగాలు కమిటీలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనితో పాటు ముఖ్యంగా గ్రామ పరిధిలో ఎన్ని సచివాలయాలు ఉంటే అన్ని సచివాలయాల కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కమిటీల వివరాలు డిజిటలైజ్ చేయాలని, నేరుగా వైఎస్ జగన్ డాష్ బోర్డుకు చేరుతాయని వివరించారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చాయిపేట మండలంలో ఎంఆర్ఓ అనాలోచిత నిర్ణయంతో టీడీపీ జనసేన ఇరు వర్గాలు రాళ్లతో కర్రలతో దాడి చేసుకున్నారు. ప్రభుత్వ భూముల్లో అకేసియా మొక్కలు నాటివేతకు సంబంధించి బుచ్చాయిపేట మండలం పెద్ద మదీనాలో నిర్వహించిన గ్రామసభ ఉద్రిక్తతకు దారితీసింది. మొక్కలు నరికివేయాలని జనసేన వర్గీయులు వద్దని టీడీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. డివిజన్ డీఎస్పీ శ్రావణి, కొత్తకోట సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో అభివృద్ధి జాతర మొదలైంది. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి చొరవతో నియోజకవర్గ రహదారులకు మహర్దశ పట్టబోతోంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అధ్వానంగా మారిన రోడ్ల నిర్మాణానికి మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. దాదాపు 30 కోట్ల రూపాయల నిధులతో కే కోటపాడు మండలం మోడల్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 20 కోట్ల రూపాయలు, అలాగే ఎస్సీఎస్కే శాసక నిధులతో 9 కోట్లు రోడ్ల కింద శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకురాగానే చంద్రబాబు నాయుడు స్పందించి నిధులు విడుదల చేశారని తెలిపారు. తిరుపతిలోని పద్మావతి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి 3వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 29 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ధీటుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు వెంకటేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి డైమండ్ జంక్షన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు వెనుక నుంచి లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడ నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నారని, ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని దేవరపల్లి పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఆసుపత్రి పరిసరాల్లో ఉన్న సమస్యలను గుర్తించి రోగులకు సౌకర్యం కోసం వైద్యులు స్వయంగా ముందుకు వచ్చి చర్యలు చేపట్టారు. దోర్నాల ప్రభుత్వ వైద్యశాల ప్రధాన గేటు ఎదురుగా సుమారు 40 సంవత్సరాల నుండి అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాల కారణంగా ఆసుపత్రికి వచ్చే రోగులు, అంబులెన్సులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని గమనించిన వైద్యులు ఇక్కడ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అక్రమాలకు గురైన దుకాణాలను తొలగించి చర్యలు ప్రారంభించారు. ఇక హాస్పిటల్ కాంపౌండ్ వాల్ గేట్, సీసీ రోడ్లు, మినరల్ వాటర్ ప్లాంటు వంటి వారి కొరకు ప్రతిపాదనలు పంపడం జరిగింది. వైద్యశాల ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ మహేశ్వరరావు తెలిపారు. మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో మంత్రి గొట్టపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. ఉన్నతాధికారితో మాట్లాడి కనిగిరి డివిజన్కు కొత్త డివిజన్ కార్యాలయాన్ని తక్షణం మంజూరు చేశారు. 30 రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి కొత్త బిల్డింగ్ పనులు ప్రారంభించాలని మంత్రి గొట్టపాటి రవికుమార్ అధికారులను ఆదేశాలు జారీ చేశారు.
పోలీస్ విధులకు ఆటంకం కలిగిస్తూ అర్లర్లు దౌర్జన్యం సృష్టిస్తే చట్టం ఎవరిని ఉపేక్షించదని మచిలీపట్నం ఆర్పేట సీఏ యేసుబాబు హెచ్చరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం బలరామునిపేటలో మద్యం మత్తులో ఇటీవల పోలీసులపై దాడికి పాల్పడిన 3 యువకులను అదుపులోకి తీసుకున్నారు. వార్డులోని స్థానిక ప్రజలను పిలిచి దౌర్జన్యానికి పాల్పడిన 3 సెంటర్లో నిలబెట్టి సీఐ కౌన్సిలింగ్ ఇచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించే పోలీసులే ఉద్యోగులపై ఆకతాయిలు దాడులు తెగబడితే చట్టం తన పని చేసుకుపోతుందని అన్నారు. మద్యం మత్తులో ప్రజలకు భయభ్రాంతులకు గురి చేసి వారి పనులకు ఆటంకం కలిగించిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరివారిపల్లెలో పశువుల పండుగ సందర్భంగా యువతలకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫ్లెక్సీలో స్టార్ గుర్తు కలిగిన యువకులకు వధువు కావాలని ముద్రించారు. ఈ వినూత్న ప్రచారాన్ని చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురై ఐడియాను మెచ్చుకుంటున్నారు. ఉద్యోగం, ఆస్తిపాస్తులు ఉన్నా కూడా పెళ్లి కాకపోవడంతో వినూత్నంగా ఆలోచించి పెళ్లి కాని యువకులు ఫోటోలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో సమాచార హక్కుల చట్టం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షజ్జా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీఐ చట్టం అమలు, పెండింగ్ కేసులు, అధికారుల బాధ్యతలు, ఇతర అంశాలపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో పారదర్శక పాలనకు కీలకమైన సమాచార హక్కు చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామని వజ్జా శ్రీనివాసరావు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన వజ్జా శ్రీనివాసరావుకి పలువురు మంత్రులు, శ్రేయబ్రాసులు, సన్నిహితులు, బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అధికార లాంఛనాలతో గుర్జాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తనయుడు సాయినికల్, మున్సిపల్ చైర్పర్సన్ కొత్త వెంకట సుబ్బరావు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఎరపతినేని, సాయినికిల్, కొత్త వెంకట సుబ్బారావు దంపతులకు మేళతాళాలతో స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన కుంకుమ పూజలో సుమారు 800 మంది మహిళా భక్తులు పాల్గొన్నారు. ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి టీడీపీ లక్ష్యమైతే అరాచకాన్ని వైసీపీ లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతోందని రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు గొల్లా నరసింహ యాదవ్ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ సంక్రాంతి పండుగ ఆనందంగా జరుపుకుంటే వైసీపీ నేతలు మాత్రం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తుని నియోజకవర్గం బీజేపీ నేత లాం బంగారాయవైను వైసీపీ నేతలు అతి కిరాతకంగా హతమార్చారని, అధికారం కోల్పోయామని జీర్ణించుకోలేక బడుగు బలహీన వర్గాలపై వైసీపీ నేతలు దమనకాండకు పాల్పడుతున్నారని తీవ్రంగా వ్యతిరేకించారు. పలాస కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. నిందితులపై కాశీబుగ్గతో పాటు నర్సన్నపేట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లు తెలిపారు. నిందితుల నుంచి 9,40,000 విలువ గల 78.79 గ్రాముల బంగారం, 30 లక్షల విలువ చేసే 15 కేజీల వెండి, 85,000 నగదును రికవరీ చేసినట్టు ఆయన తెలిపారు. ప్రతి సమస్యకు నాణ్యమైన పరిష్కారం తప్పకుండా చేకూరుస్తామని పోలవరం ఎమ్మెల్యే చిర్రా బాలరాజు తెలిపారు. జీలుగుమిల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్య పరిష్కార వేదిక జనవాణి కార్యక్రమం ప్రజా ప్రయోజనంగా మారిందని, మండల వ్యాప్తంగా వివిధ సమస్యలతో అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ సమస్యలు వినతుల రూపంలో స్వయంగా ఎమ్మెల్యేకి వివరించారు. రాష్ట్రమంతటా సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం అరాచకం సృష్టిస్తున్నారని ఏపీ బొద్దులండి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ మండిపడ్డారు. వైసీపీ అరాచక పాలన భరించలేకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పి కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని విమర్శించారు. అయినా కూడా ఆ పార్టీ వైఖరి ఏమాత్రం మారలేదని, బీసీలు ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారని ఈ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ చలానాల చెల్లింపుపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పెండింగ్ చలానాలు చెల్లించదని వాహనదారులకు బలవంతం పెట్టవద్దని పోలీసులు తెలంగాణ హైకోర్టుకు సూచించింది. చలానాలు చెల్లించని బైక్ కీస్ లాక్కోవటం, వాహనాన్ని ఆపేయటం వంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలానాలు చెల్లిస్తే పన్నులు చేసుకోవాలని పక్షంలోని నోటీసులు ఇవ్వాలని ఆదేశాల్లో తెలంగాణ హైకోర్టు పేర్కొంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దాదాపు 7 గంటల పాటు అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి విచారణలో పాల్గొన్నారు. సిట్ విచారణ అనంతరం హరీష్ రావు తెలంగాణ భవన్కు వెళ్లిపోయారు. కేవలం బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే ఈ కేసు పెట్టారని హరీష్ రావు పేర్కొన్నారు. నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఏ స్థాయిలో కోలుకోకుండా పూర్తి స్థాయి నష్టాల్లోకి దిగజారుకున్నాయి. ట్రేడింగ్ క్లోజ్ అయ్యేసరికి భారీ నష్టాలను మూటగట్టుకున్నట్లు సెన్సెక్స్ 1092 పాయింట్లు కోల్పోయి 82,153 వద్ద నిలిచింది. నిఫ్టీ కూడా 360 పాయింట్ల నష్టంతో 25,225 వద్ద క్లోజ్ అయింది. ఇన్వెస్టర్లు సొమ్ము దాదాపు ఒక్క రోజులోనే 9 లక్షల కోట్లు ఆవిరయ్యినట్టు విదేశీ కంపెనీలు యూలర్ మార్కెట్లో ఆధిపత్యం చలాయిస్తున్న ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు కూడా కుప్పకొలాయి. ఆర్తి సర్వాకెంట్ లిమిటెడ్, రిటైల్ లక్ష్మీ కాస్మెటిక్ లిమిటెడ్, అంజనీ స్పోర్ట్, ల్యాండ్ సిమెంట్ లిమిటెడ్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్గా ఉంటే భారత్ రైసిన్ లిమిటెడ్, న్యూజెర్సీ స్టాక్ టెక్నాలజీస్ లిమిటెడ్, శ్రీ దిగ్విజయ్ సిమెంట్ కంపెనీ లిమిటెడ్, ఆగ్రోటెక్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి. ఎస్సీబీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. వైకే న్యూస్, ఇది తెలుగువారి గుండె చప్పుడు.